ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అనమాట. రేపు ఏదైతే 8/8/8 అంటే 8th డేట్ అండ్ 8th మంత్ అండ్ 8th అంటే 2024 అంటే 2+2+4 టోటల్ కలిపితే కూడా మనకి 8 వస్తుంది. ఇది ఒక స్పెషల్ డే అనమాట. ఆ డే కూడా ఏంటంటే ఆ టైంలో మనకి లయన్స్ గేట్ పోర్టల్ అనే టైం అనమాట. అది ఆ టైంలో ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో, మీకు ఏదైతే మేనిఫెస్టేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ కోరికలు అయితే మీకు చాలా రోజుల నుంచి మీరు లైఫ్ లో ఈ గోల్ అనేది ఉంది, ఇలాంటి కోరికలు నేను తీరాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో, అలాంటి కోరికలన్నీ కూడా మీకు ఈ లయన్స్ గేట్ పోర్టల్ టైంలో మీకు తప్పకుండా ఓపెన్ అవుతాయి. ఎవరైతే మేనిఫెస్టేషన్ చేసుకుంటారో అంటే జెన్యున్ గా ఉండాలి. మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నా ఏంటంటే జెన్యున్ గా ఉండాలి. ఫర్ సపోజ్ మీకు 1 lakh మనీ వస్తాయి అనుకోండి, 1 lakh శాలరీ ఉంది, మీకు ఒక 1 crore కావాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఇయర్ వచ్చి మీకు ఒక 1 crore కావాలనుకుంటున్నారు. 1 lakh కి 1 crore కి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అలాంటివి కాదు. 1 lakh వచ్చిన శాలరీ వస్తున్న వాళ్ళు 1 crore రావాలని మాత్రం అట్లాంటివి కోరుకోమాకండి. రీజనబుల్ గా 1 lakh వస్తుంది మీకు, నేను మంత్లీ ఒక 2 lakhs సంపాదించేలాగా నాకు శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలనుకోండి, అట్లాంటివి కోరుకోండి. లేదు మీరు 1 lakh అంటే మీరు 10,000 మీ శాలరీ అనుకోండి, 1 lakh కోరుకోవడం ఇట్లాంటివి చేయకండి. అండ్ ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్న వాళ్ళని నేను లవ్ చేస్తున్నా కాబట్టి నా దగ్గరికి రమ్మనడము, ఇలాంటివి కోరుకోవద్దు. అలాంటివి జరగవు కూడా. ఇవి మెయిన్ అయితే ఏవైతే జెన్యున్ గా మీరు కోరుకుంటారో అవి మాత్రం తప్పకుండా ఈ లయన్స్ గేట్ పోర్టల్ టైంలో తప్పకుండా జరుగుతాయి. మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటే కూడా తప్పకుండా జరుగుతాయి అనమాట. అందుకే నేను ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే స్పెషల్ గా ఒక కోరిక కాదండి, ఒక మేనిఫెస్టేషన్. మనం నార్మల్ గా అంటే ఏదైనా ఒకటి మేనిఫెస్టేషన్ మాత్రమే చేసుకుంటాము. అది క్లియర్ అయిపోయినాక, అది కంప్లీట్ అయినాక ఇంకొక మేనిఫెస్టేషన్ అనేది చేస్తాము. కానీ ఇది ఏదైతే లయన్స్ గేట్ పోర్టల్ టైం ఉందో దీంట్లో మనకి 8 కోరికలు అనేవి మేనిఫెస్టేషన్ చేసి మీ విష్లు 8 అనేవి మనం ఒకేసారి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు కూడా. సో తప్పకుండా దీనికి సంబంధించిన రెమెడీస్ ఏమేం చేసుకోవాలన్నీ కూడా నేను ఫర్దర్ గా వీడియోలో కంటెంట్ చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే తప్పకుండా రెజనేట్ అవ్వాలి అంటే కనుక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల తప్పకుండా మీకు పాజిటివ్ గా క్లైమ్ అవుతుంది అనమాట. ఇది క్లైమ్స్ అంటే కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైతే 8/8/8 ఐ క్లైమ్ ద లయన్స్ గేట్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి, పోర్టల్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. క్లైమ్ చేసుకోండి ఎనర్జీని. సో వీడియోలోకి వెళ్దాము. అలాగే ఎవరికైనా వాట్సాప్ లో పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే 1 question ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. సో ఫర్దర్ గా మీరు కావాలంటే చెప్పించుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఏదైతే ఉందో 8/8/8 లయన్స్ గేట్ పోర్టల్ టైం అనేది చాలా స్పెషల్ డే అనమాట. ఇది మనకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి. సో తప్పకుండా మళ్ళీ ఒక చాలా ఇయర్స్ తర్వాత మాత్రమే మనకు వస్తుంది. లయన్స్ గేట్ అంటే లయన్ అంటే తెలుసు కదా, అన్నిటికైనా పవర్ఫుల్ అయిన యానిమల్ అనేది. సో లయన్స్ గేట్ ఓపెన్ అవుతున్నాయి అంటే అంత పవర్ఫుల్. మనం ఏదైతే విష్ అనేది కోరుకుంటామో నెరవేరడానికి అంత ఫాస్ట్ గా నెరవేరుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. కొన్ని రెమెడీస్ అనేవి నేను చెప్తాను. సో ఫస్ట్ రెమెడీ వచ్చేసి ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి. నేను చిన్నది తీసుకుంటున్నాను, మీ దగ్గర పెద్దదైనా పర్లేదు. ఒక ఎల్లో కలర్ పేపర్ మాత్రమే తీసుకోవాలి. ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని అంటే రెడ్ కలర్ పెన్ అయినా అవ్వచ్చు, మార్కర్ అయినా అవ్వచ్చు, స్కెచ్ పెన్ అయినా అవ్వచ్చు, రెడ్ కలర్ మార్కర్ తో అయినా కూడా మీరు రాసుకోవచ్చు, మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎల్లో కలర్ పేపర్ మీద ఇలా రాసుకోవాలి. లైన్ సింబల్ అనేది వేసుకోవాలి మనం. ఇలా ఇది లయన్స్ గేట్ సింబల్ అన్నమాట. లయన్స్ పవర్ ఇచ్చే సింబల్ ఇది. దీన్ని వేసుకోవాలి. దీన్ని వేసుకుని దీని కింద మీ విష్ ఏదైతే ఉందో దాన్ని మీరు రాసుకోండి. ఫర్ సపోజ్ నేను
ఒక విష్ని రాస్తున్నాను, అంటే మీకు తెలియడానికి రాస్తున్నాను. ఫర్ సపోజ్ నేను టారోలో, ఇప్పుడు నేను టారో రీడర్ చేస్తున్నా కాబట్టి టారో రీడర్గా మంచి పేరు ప్రతిష్ట వచ్చింది. ఎప్పుడూ కూడా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరుగుతుందన్న విధంగానే మనము రాసుకోవాలి. ఎప్పుడు కూడా పాస్ట్ గా కానీ ఫ్యూచర్ కానీ రాయకూడదు ఎప్పుడు కూడా. సో టారో రీడర్ గా మంచి పేరు ప్రతిష్ట వచ్చింది అని నేను రాసుకుంటున్నాను. సో ఇలా మీరు ఎన్ని అయినా కూడా, మీకు ఫర్ సపోజ్ మీకు ఒక 8 వరకు మీరు రాసుకోవచ్చు. 8 విషెస్ అనేవి మీరు ఇలా రాసుకోవచ్చు ఫర్ సపోజ్. లేదంటే మీకు ఒక మంత్లీ ఒక 1 lakh ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, అట్లా రాసుకోవచ్చు. లేకపోతే ఇంకేమన్నా నాకు మంచి ఒక అమ్మాయితో, అంటే నేను ఎవరినైతే లవ్ చేస్తున్నానో ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అదే నా మ్యారేజ్ అయ్యింది, మా ఇద్దరికి మ్యారేజ్ అయిందని రాసుకోవచ్చు. ఇట్లా ప్రెజెంట్ టెన్స్ లో అది జరిగినట్టుగా మీరు రాసుకోవాలన్నమాట. ఇట్లా రాసుకుని దీన్ని ఏం చేయాలంటే ఒక 10 minutes ఇలా చేసినాక ఇట్లా చేతిలో పట్టుకుని దీన్ని ఇలా చెప్పుకోవాలి, థ్యాంక్ యూ సో మచ్ లైన్ స్పిరిట్, నా కోరిక తీర్చినందుకు అని ఒక 10 minutes చాంట్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, విజువలైజేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే దీన్ని తీసుకుని వెళ్ళి కాల్ చేసేయాలి. కాల్ చేసినాక బర్న్ చేసేసినాక ఈ బూడిద ఏదైతే వస్తుందో దాన్ని పడేయకూడదు. దాని కింద ఏమైనా పడితే అవన్నీ జాగ్రత్తగా తీసుకుని బయట బాల్కనీలో కానివ్వండి, బయట ఇంటి బయటకు వచ్చి యూనివర్స్ గాలిలో ఊదాలన్నమాట, యూనివర్స్ లో బ్లో చేయాలన్నమాట, ఊదాలి. సో ఇలా చేయాలన్నమాట. ఏదైతే ముఖ్యంగా ఏదైతే టైమింగ్ ఉందో మార్నింగ్ 8 hours, మార్నింగ్ 8 AM కి, అంటే సేమ్ ఇట్లా 8 AM కి 8 minutes కి 8 seconds కి ఈ టైంలో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా, మనకి 2 times వస్తుంది కదా ఈ టైం అయితే. సో మార్నింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే నైట్ టైం అయినా చేసుకోవచ్చు. ఇలా చేసి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఇదొక మెథడ్ అనమాట, ఇదొక రెమెడీ అనమాట మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి. సో సెకండ్ వన్ వచ్చేసి 888 ఫ్రీక్వెన్సీ అని మనకి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కనుక ఒక ఫ్రీక్వెన్సీ, ఒక మ్యూజిక్ లాంటిది మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి వీడియో వస్తుంది. దాన్ని కూడా మీరు, అది దేనికంటే 888 ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ దేనికోసం అంటే అబెండెన్స్ కోసము. అబెండెన్స్ అంటే మనీ కోసం, సమృద్ధిగా ఉండడం కోసం అన్ని కూడా. అలాగే ఏంటంటే మీకు ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ బ్లాకేజెస్ ఉంటాయో ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది ఇది వినడం వల్ల. అండ్ ఇన్ఫినిటీ అబెండెన్స్, ఎక్కువ మొత్తంలో అబెండెన్స్ ఇస్తుంది, గ్రోత్ ఇస్తుంది, మీ లైఫ్ లో గ్రోత్ ఇస్తుంది. అది హెల్త్ పరంగా అవనివ్వండి, లేకుంటే జాబ్ పరంగా అవనివ్వండి, ఇంక్రిమెంట్స్ రావడం కానివ్వండి, మనీ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో తప్పకుండా 888 ఫ్రీక్వెన్సీ అని యూట్యూబ్ సెర్చ్ లో సెర్చ్ చేస్తే కనుక ఒక వీడియోస్ అనేవి వస్తుంటాయి. వాటిని మీరు ఒక 10 minutes మీరు పెట్టుకొని విని విజువలైజ్ చేసుకోవాలి. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ముందు చెప్పుకొని వాటిని విజువలైజ్ చేసుకుని ఈ మ్యూజిక్ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది వినాలి. విని మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. అది కూడా నేను చెప్పాను కదా టైమింగ్స్, ఆ టైంలో అయితే ఇంకా మంచిది అనమాట. వినండి, చేసుకోండి. అట్లీస్ట్ ఒక 8 minutes 8 seconds వరకైనా కూడా మీరు వినండి. సో వినడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. ఇదొకటి అనమాట. దీనివల్ల ఏంటంటే మంచిగా మీకు ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో, ఇప్పుడు మీకు ఏదైనా జాబ్ కోసం వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, ఫెయిల్ అయిపోవడము, వస్తుందని అనుకుని లాస్ట్ మినిట్ దాకా వచ్చినాక చేజారిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటారు కానీ అది ముందుకు వెళ్ళదు అనమాట, ఏదో ఒకటి అడ్డంకులు వస్తానే ఉంటాయి అనమాట వాళ్ళకి. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి దీనివల్ల. సో ఇదైతే స్పెషల్ డే అనమాట, తప్పకుండా ట్రై చేయండి. సో ఇదొక రెమెడీ.
నెక్స్ట్ ఇంకొక రెమెడీ కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఇంకొక రెమెడీ వచ్చేసి ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి. దీనికి కూడా ఎల్లో కలర్ పేపర్ తీసుకుని మీకు 8 విషెస్ వరకు మీరు రాసుకోవచ్చు అనమాట. కంపల్సరీ 1 విషే రాయాలి, 2 విషెస్ రాసుకోవాలని ఏం లేదు. మినిమమ్ 1 విష్ నుంచి 8 విషెస్ వరకు మీరు ఎన్నైనా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి అండ్ రెడ్ కలర్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి. అండ్ దీంట్లో ఒక్కొక్క విష్ 1 2 3 4 5 6 7 8 మీకు ఎన్ని విషెస్ ఉంటే అన్ని విషెస్ వరుసగా ఇట్లా రాసుకోండి. ఫర్ సపోజ్ హెల్త్ బాగుండాలి, మనీ రావాలి, మంచి మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ రావాలి, మ్యారేజ్ అవ్వాలి, లేకుంటే ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే కారు కొనుక్కోవాలి. అలా మీరు 8 మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. మినిమం కంపల్సరీ 1 2 3 చేసుకోవాలి. కంపల్సరీ 8 చేసుకోవాలంటే 8 చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ విష్కి అనమాట. మీకు 8 కోరికలు ఉంటే కనుక రీజనబుల్ గా ఉంటే కనుక అవి తప్పకుండా మీరు చేసుకోండి. 8 విషెస్ కూడా రాసుకోవాలి. అది కూడా ప్రెజెంట్ టెన్స్ లో రాసుకోవాలి. నేను చిన్న పేపర్ లో చూపిస్తున్నాను, మీరు పెద్ద పేపర్ లో అయినా కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవాలి ప్రెజెంట్ టెన్స్ లో. ఇప్పుడు ఫర్ సపోజ్ నా మంత్లీ ఇన్కమ్ ఒక 30,000 అనుకుంటున్నాను. నేను మంత్లీ ఇన్కమ్ 30,000 వస్తుంది అని నేను రాసుకోవాలి. అంటే ప్రెజెంట్ టెన్స్ వస్తుంది అన్నట్టు రాసుకోవాలి. రావాలి అన్నట్టు కాదు, వస్తుంది అంటే జరుగుతుంది అన్నట్టుగా అట్లా. లేకపోతే నా ఆరోగ్యం బాగుంది, అలాగే నేను కారు కొనుక్కున్నాను, నా పార్ట్నర్తో నాకు మ్యారేజ్ అయ్యింది. అలా స్టూడెంట్స్ అయితే నాకు ఈ మంత్ లో ఎగ్జామ్స్ లో స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ లో నాకు 70% వచ్చింది. ఒకవేళ మీకు 50% వస్తుంది అనుకోండి, 70% రాసుకోవచ్చు. లేకపోతే ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్, క్లాస్ ఫస్ట్ వచ్చాను. నేను అబ్రాడ్ వెళ్ళాను. ఇలా 8 రాసుకోవాలన్నమాట. నేను బంగారం కొన్నాను. మనకి లేడీస్కి ఎక్కువదే కదా, చాలా మందికి మనీ, బంగారం, డ్రెస్సులు ఇవే కదా. సో ఇలా మనము 8 విషెస్ ఉంటే 8 విషెస్ రాసుకోండి. లేదు మా దగ్గర అన్ని విషెస్ లేవు, మాకు అంత అవసరం లేదనుకుంటే కనుక 1 or 2 3 ఇట్లా మీరు రాసుకోవచ్చు అనమాట. ఇట్లా రాసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్ గా నేను చెప్పాను కదా టైమింగ్స్ 8 8 8 ఈ టైమింగ్స్ లో మీరు ఏం చేయాలంటే దీన్ని విజువలైజ్ చేసుకోవాలన్నమాట. మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని చదవాలి. ఇప్పుడు ఇదన్నీ రాసేసారు కదా, ఫస్ట్ ఇది మంత్లీ 30,000 వస్తుంది నాకు అని విజువలైజ్ చేసుకోండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి. తర్వాత నా ఆరోగ్యం బాగుంది, విజువలైజ్ చేసుకోండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి. నేను కారు కొన్నాను. ఇలా అన్ని కూడా చెప్పుకున్నాక మేనిఫెస్టేషన్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి మీరు ఏదైతే పడుకుంటారో పిల్లో కవర్, ఆ పిల్లో కవర్ లోపల పెట్టండి. పెట్టి ఇలా 21 డేస్ అనేది మీరు కంటిన్యూగా చేయండి. 21 డేస్ తర్వాత మీరు దాన్ని తీసుకుని వెళ్ళి కాల్ చేసి బయట బ్లో చేయండి. బూడిద అనేది బయట యూనివర్స్ లో ఊదండి. సో 21 డేస్ నుంచి మనకి 42 డేస్ లోపు స్లోగా మీ విషెస్ అన్ని కూడా మీకు ఫుల్ఫిల్ అవుతా ఉంటాయి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చేసేస్తే అయిపోతుందా అంటే ఏదైతే మీ విష్ ఉందో అది రీజనబుల్ గా ఉండాలన్నమాట. మీరు అంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు 20,000 శాలరీ వస్తుంది. నేను 5 lakhs ఉన్న కారు కొనాలనో లేకపోతే ఒక
10 lakhs ఉన్న కారు కొనాలి, ఈ మంత్ లోనే కొనాలి, అట్లా రాసుకున్నారనుకోండి అవి జరగవు కదా. సో జరుగుతాయి, ఎందుకు జరగవు? మీరు అప్పు చేసే ఎవరో ఒకళ్ళ ద్వారా తీసుకునే జరుగుతాయి, కానీ అప్పుకు మళ్ళీ వడ్డీ కట్టడం, ఇంట్రెస్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి కోరుకోకుండా మీకు ఏదైతే రీజనబుల్ గా ఉంది, ఆల్రెడీ మీరు కారు కొనుక్కోవడానికి మనీ సేవ్ చేసుకుంటున్నారు, మంత్లీ ఇంత అని చెప్పి సేవ్ చేసుకుంటున్నారు, దగ్గరగా వచ్చేసారు, ఇంకొక 1 lakh కావాల్సి వచ్చినాయి, అట్లాంటప్పుడు మీరు చేసుకున్నారనుకోండి, ఆ 1 lakh ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది, మీరు కారు కూడా కొనుక్కోగలుగుతారు. సో అలా అన్నమాట, విజువలైజ్ అనేది చేసుకుని మేనిఫెస్టేషన్ చేసుకోండి. సో ఇదొక రెమెడీ. ఇంకొక రెమెడీ వచ్చేసి, మీకు ఏదైనా ఇష్టంగా రెగ్యులర్ గా ఓం చాంటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఓం నమ శివాయ చాంటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, జపం చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే సాయిబాబా చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇంకొకటి శ్రీమ్రేజీ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా మీకు ఎవరు ఇష్టమైన దేవుళ్ళను వాళ్ళు జపం చేసుకుంటా ఉంటారు కదా. అలానే దానితో అయినా మనం చేసుకోవచ్చు, లేదంటే కనుక నేను ఒక మంత్రం చెప్తాను, దాంతో అయినా కూడా మీరు మంత్ర జపం అనేది చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చూడండి, ఇది స్ఫటికమాల అండ్ ఇది తులసి మాల. ఇలాంటి మాలలు, అలాగే మనకి రుద్రాక్ష మాలలు దొరుకుతాయి, అట్లా చాలా మాలలు ఉన్నాయి. ఇలాంటి మాలలు ఏదైనా తీసుకోండి, జపం చేయడానికి ఇలాంటి మాలలే మనం యూజ్ చేస్తాము. దీంట్లో 108 ఉంటాయి, 109 ఉంటది. చూడండి, ఇదైతే ఎక్స్ట్రా ఉంటది, ఇది ఎక్స్ట్రా ఉంటది, 108 అయితే ఉంటాయి అనమాట. మనకి కౌంటింగ్ ఉండడానికి ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, ఈ కౌంటింగ్ కి 108 ఉంటాయి, దీంట్లో అయినా కూడా. సో ఇలాంటి ఒక జపమాల తీసుకోండి. జపమాల తీసుకుని, ఇది ఒక జపమాల ఉంది కదా, ఇలా జపమాలని జపం చెయ్యాలి. ఇట్లా ఓం నమో భగవతే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నమః. ఇలా 108 టైమ్స్ 11 టైమ్స్ చెప్పాలి. ఇలా ఒక 1 టైం చెప్తే 108 అవుతాయి కదా, ఇలా 11 టైమ్స్ చెప్పాలి. అంటే టోటల్ గా 1188 టైమ్స్ అనేది మనము జపం అనేది చేయాల. 11 టైమ్స్, ఈ జపమాలతో 11 టైమ్స్ చేయాలి మనము. టోటల్ గా ఎన్నో వస్తాయి అంటే 1188 టైమ్స్ అనేది మనము జపం చేసినట్టు అనమాట. అలా చేయాలి. ఇది చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. లేదు మేము ఓం చాంటింగ్ చేసుకుంటాము, లేతే శ్రీమ్రిజి చేస్తాము, ఓం నమ శివాయ చేస్తామంటే దాంతో అయినా కూడా మీరు చాంటింగ్ అనేది చేసుకోవచ్చు, జపం అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నమాట. దీన్ని కూడా మీరు 21 days అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. రెగ్యులర్ గా చేసుకుని మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మీ కోరికలు ఉంటాయో అది ముందు మేనిఫెస్టేషన్ చేసుకుని, ఇది నాకు జరుగుతుంది అన్నట్టుగా ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకొని, ఆ తర్వాత ఈ జపమాలతో మనము మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అంటే జపమాలలు ఎప్పుడూ కూడా మనము డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. దీన్ని మనము ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలంతో కానీ, లేకపోతే కల్లుప్పుతో కానీ, లేకపోతే సామాన్య గడ్డలు ఉంటాయి కదా, ధూమ్ స్టిక్ తో కానీ దీన్ని మనము ముందు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసినాక మళ్ళీ దీన్ని ఛార్జ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఏదైనా గాయత్రి మంత్రంతో కానీ ఏదైనా ఉంటే, ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది కదా, ఫర్ సపోజ్ దీని ఛార్జ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఛార్జ్ ఎలా చేయాలంటే, దీన్ని తీసుకెళ్లి మనం దేవుడి రూమ్ లో పెట్టి కాసేపు మనం పూజ చేసుకునేటప్పుడు పెట్టవచ్చు. అలా అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే దీపానికి కూడా, అగ్నికి కూడా మనము ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే గనక మంత్రంతో కూడా, మనము ఇవేమి దొరకవు, మనము బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాము, అప్పుడు మనం చేసుకోవాలనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా చేతులు పెట్టుకుని, ఈ చేతులు ఇట్లా పెట్టుకుని ఏం చెప్పాలంటే గాయత్రి మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని 3 times చెప్పుకోవాలి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని చెప్పుకొని, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఈ జపమాలలోకి కనెక్ట్ చేస్తున్నట్టుగా మనం ఎనర్జీ అనేది ఇవ్వాలి. అప్పుడు ఈ జపమాల కొంచెం పవర్స్ వస్తాయి. అండ్ దీన్ని కొంచెం వెయిట్ కూడా మనకు అనిపిస్తుంది. సో
సో ఇట్లా చేసుకోవాలమ్మా. చేసుకున్నాక ఏదైతే మేనిఫెస్టేషన్ ఉందో మనం మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను కూడా చెప్పుకోవాలి. ఇట్లా పెట్టుకుని చెప్పుకోవాలి. చెప్పుకొని ఇప్పుడు జరుగుతుందన్నట్టుగా ప్రజెంట్ టెన్స్ లో చెప్పుకొని జపమాలతో జపం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. 11 టైమ్స్ చెప్పుకోవాలి. అండ్ మన సైడ్ కి ఈ ఇవి ఉన్నాయి కదా పూసలు అనేవి మన సైడ్ కి మూవ్ చేసుకోవాలి. ఇట్లా చేయకూడదు. ఇట్లా కొంతమంది రివర్స్ లో ఇట్లా ఇట్లా చేస్తారు, అట్లా చేయకూడదు. ఇట్లా మన సైడ్ కి మూవ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా జపమాలతో జపం చేసేటప్పుడు ఇట్లా చేసుకోవాలి. ఇది కూడా 21 డేస్ నుంచి 42 డేస్ వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. డైలీ చేసుకుంటే చాలా మంచిది. సో ఇది కూడా ఒక రెమెడీ అన్నమాట. ఇంకొక రెమెడీ వచ్చేసి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకుని తీసుకుని ఫర్ సపోజ్ నా దగ్గర బిర్యానీ ఆకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను పేపర్ మీద చేసి చూపిస్తున్నాను. మీరు బిర్యానీ ఆకు తీసుకొచ్చుకొని బిర్యానీ ఆకు మీద చేసుకోండి. ఇది ఫర్ సపోజ్ ఇదే బిర్యానీ ఆకు అనుకోండి. బిర్యానీ ఆకు మీద ఫ్రంట్ సైడ్ ఏదైతే మీ విష్ ఉంటుందో ఆ విష్ని రెడ్ కలర్ మార్కర్తో లేదా గ్రీన్ కలర్ మార్కర్తో అయినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నేను రెడ్ కలర్ మార్కర్ తీసుకుంటున్నాను. తీసుకుని ఫర్ సపోజ్ మీ కోరిక ఉంది. మీ కోరికలు మంత్లీ ఇన్కమ్ 1 lakh అనుకోండి. 1 lakh రూపీస్ మంత్లీ ఇన్కమ్ 1 lakh రూపీస్ అని అనుకోండి. ఇలా రాసుకోండి. రాసుకొని దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నమాట. నాకు మంత్లీ 1 lakh ఇన్కమ్ అనేది వస్తుంది అని మేనిఫెస్టేషన్ చేసుకోండి. విజువలైజేషన్ చేసుకోండి. చేసుకున్నాక దీని బ్యాక్ సైడ్ ఇది బిర్యానీ ఆకు అనుకోండి. బిర్యానీ ఆకు బ్యాక్ సైడ్ ఇలా ఉంది కదా 2 సింబల్ లాగా వేసి ఇట్లా వేయండి. ఈ సింబల్ అనేది వేయండి. ఈ సింబల్ వేసేసి దీన్ని ఏం చేయాలంటే నైట్ టైం తీసుకుని వెళ్ళి పిల్లోలో పెట్టుకోవాలన్నమాట. పిల్లో కవర్ లోపల పెట్టాలి. పిల్లో కవర్ లోపల పెట్టి ఏం చేయాలంటే మనం విజువలైజేషన్ చేసుకోవాలి. నేను మంత్లీ ఒక 1 lakh రూపీస్ అంటే పిల్లో కవర్ లోపల పెట్టాలి. పెట్టే ముందు ఏం చేయాలంటే దీన్ని తీసుకుని వెళ్ళి చేతులు ఇలా పట్టుకొని నేను మంత్లీ 1 lakh రూపీస్ నేను ఎర్న్ చేస్తున్నాను అని విజువలైజేషన్ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక దీని ఈ బిర్యానీ ఆకుని తీసుకెళ్ళి పిల్లో కవర్ లోపల పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే దీన్ని తీసేసి ఏదైనా మంచి ప్లేస్లో అంటే దేవుడి రూమ్లో అయినా పెట్టుకోవచ్చు. లేదన్నా మీకు కప్బోర్డ్లో ఏదైనా మంచిగా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి. స్టోర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆ రోజు నైట్ టైము మళ్ళీ సేమ్ ఇలానే చేతిలో పట్టుకొని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఏమనంటే నాకు మంత్లీ 1 lakh రూపీస్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి మీరు అది నేను ఇది రాశాను కాబట్టి ఇదని చెప్తున్నాను. మీరు ఏదైతే ఒకవేళ మీకు లవ్ చేసిన అమ్మాయితో మ్యారేజ్ అవ్వాలి, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని రాసుకోవచ్చు అనమాట. లేదా మీకు జాబ్ రావాలనుకుంటున్నారు, నాకు జాబ్ వచ్చింది, ఇట్లా మీకు ఏదైతే ఉందో ప్రెజెంట్ టెన్స్ లో జరిగింది అన్నట్టుగా మీరు రాసుకొని సెకండ్ డే కూడా సేమ్ పిల్లో కవర్ లోపల మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. పిల్లో కవర్ లోపల పెట్టుకోవాలి. మళ్ళీ మార్నింగ్ తీసి ఏదైనా మంచి ప్లేస్ లో పెట్టుకోండి. దేవుడి రూమ్ లో అయినా పెట్టండి. మీకు ఏదైనా కప్బోర్డ్ లో మంచిగా ప్లేస్ ఉందంటే కనుక అక్కడైనా పెట్టుకోండి. పెట్టుకుని ఇలా 3 days చేయాలి. 3 days చేసినాక 4th డే ఏం చేయాలంటే మార్నింగ్ లేస్తాం కదా, లెగవగానే వెంటనే మీరు పిల్లో కవర్ లో నుంచి ఇది బిర్యానీ ఆకు తీసేసేయండి. తీసేసి వెంటనే వెళ్ళి బర్న్ చేయండి, కాల్ చేసి బయట యూనివర్స్ లో బ్లో చేయండి, ఊదండి. ఏదైతే ఉందో మనం ఈ బిర్యానీ ఆకుని కాలుస్తాం కదా, చిన్న చిన్న పార్టికల్స్ పక్కన పడతాయి. అది కూడా మీరు తీసుకోండి, జాగ్రత్తగా తీసుకుని దాన్ని కూడా చేతిలో పట్టుకొని యూనివర్స్ లో ఇలా అని ఊదండి. ఇలా ఊదేసి మీరు చక్కగా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇలా 3 days చేసుకోవాలి. చేస్తే ఇలా 3 days అయినాక దీన్ని చేయాలన్నమాట. ఇలా చేసినాక 8 days నుంచి 42 days లోపు మీ కోరిక ఏదైతే ఉందో అది తీరడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, నేను ఇది చేసా నాకు అవ్వలేదని పెట్టకమాకండి. మీ కోరిక జెన్యున్ గా ఉండాలి. సో ఇదొక రెమెడీ అన్నమాట.
అండ్ ఇంకొక రెమెడీ వచ్చేసి ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్, మన చేతిలో లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ లో అన్నమాట. ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ లో మనం ఏం చేయాలంటే, మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే గనక ఆవు నెయ్యితో చేసుకోండి, లేకపోతే పాలమీగడ ఉంటే గనక పాలమీగడని తీసుకోండి కొంచెము, లేదంటే గనక రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే గనక దాన్ని తీసుకోండి కొంచెం, ఒక 2 డ్రాప్స్. అది మీగడైనా కానివ్వండి నెయ్యి అయినా కానివ్వండి, ఒక 2 డ్రాప్స్ ఇక్కడ వేసుకుని ఇట్లా ఈ 2 ఫింగర్స్ తో, ఈ ఫింగర్ ఈ 2 ఫింగర్స్ తో ఏం చేయాలంటే, ఇలా ఏదైతే రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఉంటుందో ఈ 2 ఫింగర్స్ తో ఇక్కడ రాసి ఇలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు జాబ్ రావాలనుకుంటున్నారు, నాకు జాబ్ వచ్చింది అని చెప్పి ఒక 5 మినిట్స్ ఇలా రబ్ చేస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. నాకు జాబ్ వచ్చింది అంటే, నేను ఇక్కడ సర్కిల్ చేశా కదండి, సర్కిల్ చేసుకోమని కాదండి, నేను మీకు అర్థం అవ్వాలని సర్కిల్ చేశానంతే, ఈ ప్లేస్ లో చేసుకోవాలని. ఇలా రాసి రబ్ చేస్తూ మసాజ్ చేస్తూ, నాకు జాబ్ వచ్చింది, లేదు మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, మీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు, తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అదేనా నేను నా పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకున్నాను, మేమిద్దరము సంతోషంగా ఉన్నాము అని ఇట్లా విజువలైజేషన్ చేసుకుంటాం, మసాజ్ చేసుకుంటాం. ఇలా ఏ కోరికైనా కూడా మీరు చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 5 మినిట్స్ చేసుకున్నాక దీన్ని కడగకూడదు అనమాట వెంటనే, కనీసం ఒక 30 మినిట్స్ నుండి ఒక 2 అవర్స్ దాకా దాన్ని లీవ్ చేసేయండి. తుడుచుకోవడం కానీ వాష్ చేసుకోవడం కానీ చేయకండి. తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. అంటే ఇది నెయ్యి, మన పాలమీగడే, అది పెద్ద మనం వాడకూడదు అయితే కాదు. సో అది చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత కావాలంటే వాష్ చేసుకోండి. సో ఇవన్నీ ఈ ఏదైతే లయన్స్ గేట్ పోర్టల్ ఉందో ఈ స్పెషల్ డే రోజు 888 టైంలో మనము స్పెషల్ డే రోజు తప్పకుండా చేసుకుంటే కనుక మీ విష్ ఏదైతే ఉందో అదైతే తప్పకుండా నెరవేరుతుంది. సో నేను కూడా చేస్తాను, మీరందరూ కూడా చెయ్యండి. దీనికి మనకు రూపాయి ఖర్చు ఏం లేదు కదా, దీనికోసం మనం వేరే కొత్తగా బయట నుండి తెచ్చుకునేవి కూడా ఏం లేవు. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నమ్మకంతో చేయండి. ఏదో చెప్పారు కదా చేద్దాం, ఒక రాయేసి చూద్దాం అన్నట్టు చేయమాకండి. నమ్మకంతో, నాకు 100% దీని మీద నమ్మకం ఉంది కాబట్టే నేను చేస్తున్నాను అన్న నమ్మకంతోనే మీరు చెయ్యండి ఏదైనా కూడా. అప్పుడు తప్పకుండా మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల దాని ఫలితం అనేది కలుగుతుంది. సో తప్పకుండా అందరు కూడా లైక్ అనేది చెయ్యండి అండ్ కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకోండి. నేను ఏవైతే రెమెడీస్ చెప్పానో మీరు కూడా లైన్ గేట్ అంటే 888 అని రాసి లైన్ గేట్ పోర్టల్ ఎనర్జీస్ ని క్లైమ్ చేసుకుంటున్నాను అనేది కామెంట్ సెక్షన్ లో చేయండి. దానివల్ల ఆ ఎనర్జీ అనేది మీరు క్లైమ్ చేసుకుంటారు, మీ లైఫ్ లో కూడా వస్తుంది. సో ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ స్పెషల్ డేని, ఈ స్పెషల్ ఆపర్చునిటీని తప్పకుండా, ఈ ఎనర్జీస్ని, లైన్ ఎనర్జీస్ని తప్పకుండా తీసుకోండి. తీసుకుని అందరూ మీ లైఫ్లో ఏవైతే విషెస్ ఉన్నాయో మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ లైఫ్లోకి అందరికీ కూడా, ఎవరైతే నా వీడియో చూసి దీన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బాబా తరపు నుంచి అండ్ లైన్స్ గేట్ పవర్ తరపు నుంచి, పోర్టల్ తరపు నుంచి అందరికీ కూడా ఆ విషయం అనేది ఫుల్ఫిల్ అవ్వాలని తప్పకుండా నేను కోరుకుంటున్నాను. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.